జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కొట్టును, 3 రాళ్ళు తన చేతులు అన్నాడు అక్కడ. ఆ మాట సామెతలు 14:1 తన చేతులతోనంట పెరిగేసుకుంటాడట. అంటే చేతులు అంటే బుద్ధి, జ్ఞానము లేక ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో, ఎవరికి ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియక. అందుకే నేను అంటాను, వివాహాలు అయిన తర్వాత పిల్లలందరూ చెప్తారు 10 సంవత్సరాలు వివాహాలు అయిన తర్వాత 10 సంవత్సరాలు నీ భర్తను జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇరిటేషన్ అంతా చూసారా, వాడికి పెచ్చెక్కించకూడదు. వాడికి పెచ్చెక్కించావో నీ లైఫ్లో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అప్పుడు అతను నీకు తెలియదు కానీ ప్రతి పురుషునికి, ప్రతి మగపిల్లోడికి ఒక బాధ్యత ఉంటుంది. మగపిల్లలు బాధ్యతగా ఎదుగుతారు, ఆడపిల్లలు జారపడిపోతా బతుకుతారు. పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రులు జారపడిపోతారు, డాడీ అది డాడీ ఇది డాడీ. అయిపోయిన తర్వాత ఆయనకి జారపడిపోతారు. ఆ తర్వాత కొడుకో కూతురుకో జారపడిపోయి పని ఎవరిది? ఆడవాళ్ళు. మా కూడా జారపడలేము ఏమండి. కనుక 10 సంవత్సరాలు వివాహాలు అయిన తర్వాత అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా గమనించాలి. అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా నీ జ్ఞానం చేత, నీ తెలివి చేత, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు కనుక అలా పట్టుకుని అతన్ని ఎవరు పట్టుకోవాలి? మన అక్కను కాదు, మన చెల్లిని కాదు, మన అమ్మను కాదు, ఇది కాదు. ఎవరు పట్టుకోవాలి? నీ దేవుడే అన్నదా లేదా? ఎవరు? రూతమ్మ. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. కనుక వాళ్ళని అలా పట్టుకొని చక్కగా ఇబ్బంది పెట్టకుండా ఉంటే పావలా 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 అలా జమ చేసుకొని పిల్లలు కొనుక్కుంటూ అన్ని విధాలుగా కొంచెం ఆ ఇల్లు పైకి అలా ఎక్కుతుంది. అదే స్టార్టింగ్ నుంచి ఇచ్చేస్తా ఉన్నారు అనుకో, ఆడు 10,000 జీతం అయితే 3,000 చెప్తాడు. ఎవరు పాడు చేసినట్టు? ఆడు 50,000 జీతం అయితే 30,000. ఎందుకు? కనుక ఆ కుటుంబం పాడవుతుంది. కనుక స్త్రీలు జ్ఞానవంతులై ఉండాలి. ఏమై ఉండాలి? జ్ఞానవంతులై ఉండాలి. అసలు ఇల్లు పాడైపోతుంది అంటే తెలివైన వాళ్ళు అనుకుంటారు నేను, బొంబాయి వాళ్ళు. కానీ తెలుగు లేని వాళ్ళు నన్ను అడిగితే ఊర్లో ఇల్లు కట్టుకున్నారా? ఎంతకాలమే మీరు బొంబాయి అంటే మీరు తెలివైన వాళ్ళ? ఖాయా పియా సోయా, ఉట పానీ బరా, ఖాయా బనాయా ఖాయా సోయా, మళ్ళీ ఉట, మళ్ళీ అప్పుడప్పుడు గావుగయ్యా, ఆ డబ్బులు కొట్టుకున్న వారికి అక్కడ ఉంది, మళ్ళీ ఆయా, మళ్ళీ ఇదంతా రోల్. నేను ఎవరు విమర్శించట్లేదు కనుక నేర్చుకోవాలి. ఎందుకు ఇలాగ అయిపోయామంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనకి సరైన అవి లేవు. ఎందుకు? జ్ఞానం. ఏమండి ఇలా చేద్దామండి, ఏమండి అలా చేద్దామండి, ఏమండి అలా చేద్దాం. జ్ఞానవంతురాలైన స్త్రీలుగా ఉండాలి. అబీగయీలు ఏం కలిగినది కదా? అబీగయీలు ఏమి కలిగిందంట? 25వ అధ్యాయం సమయంలో మొదటి గ్రంథం సుబుద్ధి కలిగి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబీగయీలు ఎలాంటిదండి అని అంటే సమయం 2వ గ్రంథం 25వ అధ్యాయం అనుకుంటా చూడండి. 25వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ఆమె ఎలాంటిదండి అని అంటే సుబుద్ధి గలది. ఆ సుబుద్ధిని బట్టి ఆమె తన ఇంటిని ఏం చేసుకుంది అని అంటే చక్కగా కట్టుకుందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబీగయీలను గురించి రాస్తూ ఉంటాడు ఎక్కడో కానీ ఉన్నది బైబిల్లో. ఆమె సుబుద్ధి కలిగినది. కనుక విశ్వాసులైనటువంటి స్త్రీలు సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసులైన స్త్రీలు ఏమై ఉండాలి అని అంటే సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చాలండి. ఆమె ఎవరండి అని అంటే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. అబీగయీలు సుబుద్ధి కలిగినది.
విశ్వాసులైనటువంటి స్త్రీలు ఏమై ఉండాలి అని అంటే సుబుద్ధి కలిగి ఉండాలి. ఆమె భర్త నాబాలు మోటివాడు అన్నాడు. ఆమె భర్త నాబాలు మోటివాడు. అక్కడ రాయబడ్డది నాబాలు అని అంటే చూడండి. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండేను. చాలండి. భర్త దుర్మార్గుడే, భర్త మోటివాడే, భార్య ఎలాంటిదండి? సుబుద్ధి గలది. మన భర్తలు ఎలాంటి వారైనా మనం ఏమై ఉండాలి? ఏం నేర్చుకుంటున్నాం? మనము సుబుద్ధి కలిగిన వారముగా ఉండాలి. మనము వారితో చక్కగా ఉండాలి. అదే సమయంలో జ్ఞానవంతురాలుగా ఉండి మన ఇల్లును మనము కట్టుకునే వారముగా ఉండాలి. సామెతల గ్రంథం 14:1 మనకు తెలుసు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇప్పుడు ఈమె ఎవరండి అని అంటే జ్ఞానవంతురాలు. ఆవిడ ఏం చేస్తా ఉంది అని అంటే తన ఇల్లు కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది అని అంటే నాబాలు మోటివాడు. కర్మేలులో నాబాలు యొక్క మంద ఉంది. నాబాలుకు చాలా ఆస్తి ఉంది. నాబాలుకు చాలా గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి. ఈ గొర్రెలు మందలు చాలా కలిగి ఉన్నా కూడా నాబాలు మోటివాడు, నాబాలు దుర్మార్గుడు, నాబాలు విశ్వాసఘాతకుడు. అయితే అతని భార్య సుబుద్ధి గలది అన్నాడు. చూడండి ఆ 2వ వచనంలో, కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులోని తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. గొప్ప ఆస్తిపరుడే కానీ మోటివాడు, గొప్ప ఆస్తిపరుడే కానీ దుర్మార్గుడు, గొప్ప ఆస్తిపరుడే కానీ విశ్వాసఘాతకుడు. కానీ భార్య ఉందే అబీగయీలు. ఆవిడ ఎవరండి అని అంటే సుబుద్ధి గలది. చక్కగా వ్రాయబడ్డది. ఆమె సుబుద్ధి గలది. ఆ భాగ్యవంతుడైనటువంటి నాబాలు యొక్క గొర్రెలు మందలు ఉన్నాయి కదా, 3000 గొర్రెలు అన్నాడు, 1000 మేకలు అన్నాడు. ఆ దొండ ఎంత ఉంటుందో, ఆ దొండంతా కూడా కర్మేలులో ఉన్నప్పుడు, అరణ్యములో ఉన్నప్పుడు దావీదు తన 600 మంది సైన్యముతో కలిసి సౌలుకు భయపడి ఆయన పారిపోతూ ఉన్నాడు. నా రామా నుండి నాయోతు, నాయుధు నుండి గాతు నుండి అదుల్లాము, ఈ విధంగా ఆయన పారిపోతూ కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ యొక్క నాబాలు యొక్క గొర్రెలను, నాబాలు యొక్క మేకలను మందలు అక్కడ కనబడ్డాయి. ఈ మందలు కనపడతా ఉంటే ఈ మందలను కాపలా కాసిన వాడు ఎవరండి అని అంటే దావీదు. దావీదుతో ఉన్న సైన్యం 600 మంది ఆ మందలను కాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దినాన దావీదు జీవితం ఎలాగుంది అంటే అరణ్యాల్లో ఉన్నాడు, ఆహారం లేదు. అరణ్యములో ఉన్నాడు, ఆహారం లేదు కనుక అతడు ఏం చేశాడంటే తన పనివారితో, ఒరే మనము అలానా నాబాలు యొక్క మందలను కర్మేల్లో ఉండగా మనం మేపాము, ఇప్పుడు మనకు తినటానికి లేదు కదా, మనం వెళ్ళి అక్కడికి ఆహారం తెచ్చుకుందాం, మీలో కొందరు వెళ్ళి ఆహారం తీసుకురండి అని అంటే ఈ కృతజ్ఞత లేని నాబాలు, ఈ మోటువాడైన నాబాలు, ఈ దుర్మార్గుడైన నాబాలు ఏమంటున్నాడు అని అంటే చూడండి 10వ వచనం, నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారన్నాడండి కదా. దావీదు మాటలు మనం ఆలోచన చేస్తే చూడండి, ఒక మాట మనం చదువుతాం.
5వ వచనం. తన పనివారిలో ఆయ్. 10 మందిని పిలిచి ఆయ్. వారితో ఇట్లనెను, ఆయ్. మీరు ఆ. తరిమేలునకు ఆయ్. నాబాలునకు పోయి ఆయ్. ఆ పేరు చెప్పి ఆయ్. కుశల ప్రశ్నలు అడిగి ఆ. ఆ భాగ్యవంతులతో ఆయ్. నీకును నీ ఇంటికిని ఆయ్. నీకు కలిగిన అంతటికిని ఆయ్. క్షేమమును గాక అని పలికి ఆయ్. ఈ వర్తమానం తెలియజెప్పవలెను. ఆ. నీ యొద్ద ఆయ్. గొర్రెముచ్చు కత్తిరించు వారున్నారును సంగతి ఆయ్. నాకు వినబడెను. ఆయ్. నీ గొర్రె కాపర్లు ఆయ్. మా దగ్గర నుండగా ఉమ్. మేము వారికి ఆయ్. ఏ కీడు చేసి ఉండలేదు. ఆ. వారు కర్మేలులో ఉన్నంత కాలము ఆయ్. వారేది పోగొట్టుకొనలేదు. ఆయ్. నీ పని వారిని ఆ. నీవు అడిగిన ఎడల ఆ. వారు అలాగూ చెప్పుదురు. ఆయ్. కాబట్టి ఆయ్. నా పని వారికి దయచూపును. ఉమ్. శుభదినము మేము వచ్చిదిమే కదా, ఆయ్. నీకు ఇష్టం వచ్చినట్లు ఆ. నీ దాసులకును ఆయ్. నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. ఆయ్. దావీదు పనివారు వచ్చి ఆయ్. అతని పేరు చెప్పి ఆయ్. ఆ మాటలన్నిటినీ ఆయ్. నాబాలునకు తెలియజేసి కూర్చుండగా చాలు. విన్నారు కదా, ఇప్పుడు అర్థమైంది అవుతుంది. అంటే నాబాలు దగ్గరకు దావీదు తన పనివారిని పంపుతున్నాడు. వారు మందలతో అరణ్యంలో ఉండగా మేము కాపలా కాచాం కాబట్టి అతడు భాగ్యవంతుడు కదా, మనం ఆకలితో అల్లాడిపోతున్నాం కదా, ఏమైనా తినడానికి ఇమ్మని అడగండ్రా, వెళ్ళి నేను పంపానని చెప్పండిరా అన్నాడట దావీదు. 10 మంది పనివారిని పిలిచి వారు వెళ్ళారు. వారు వెళ్ళగా ఈ నాబాలు అనేవాడు అంటున్నాడు, దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవడు, తన పని వారిని విడిచిపెట్టి పోయిన వారు ఇప్పుడు అనేకులు ఉన్నారు అన్నాడు. అంటండి ఏమండి, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించే వారి వరకు నేను వధించిన పశుమాంసమును తీసి నాకు బొత్తుగా ఎరుగని వానికి నేను ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దూరపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసి అంతటా దావీదు వారితో మీరందరూ కత్తులు ధరించుకున్నారనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాగ్రి దగ్గర నిలిచిరి. అంటే దావీదు దగ్గర 600 మంది ఉన్నారు, 400 మందిని దావీదు వేసుకొని బయలుదేరాడు. ఎందుకు? నాబాలుని హతం చెయ్యాలని. అంటే మేము ఎంత హెల్ప్ చేస్తే దావీదు ఎవడని అంటావా అని దావీదు కోపం వచ్చి బయలుదేరాడండి. ఇప్పుడు ఈ సంగతి పనివారు విన్నారు. ఎవరి పనివారు? నాబాలు పనివారు. వెంటనే యజమానురాలైన అబీగయీల్ దగ్గరికి వెళ్ళారు. అమ్మా, మన యజమానుడు ఉన్నాడు చూసావా, వాడు మూర్ఖుడు, వాడు మోటివాడు, వాడు ఎవరి మాట విండు. దావీదు తన వారిని పంపించి ఇలాగని అడిగితే దావీదెవడు, యెషయ కుమారుడు ఎవడు అన్నాడు. ఇప్పుడు దావీదు 400 మందిని వేసుకుని బయలుదేరాడమ్మా, మన యజమానుడు చంపేస్తాడమ్మా అని అంటే చూడండి, ఆ మాటలు మనకు కనపడతాయి. చూడండి, పనివాడు ఒకడు 14వ వచనంలో నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనేనమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. అంటే పొలంలో ఈ యొక్క నాబాలు మందనంతటిని, ఆ కాపర్లందరినీ కాపాడిన వారెవరు? దావీదును, దావీదు సైన్యమును. ఇప్పుడు నాబాలు యొక్క పనివాడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, వారు మమ్మల్ని చక్కగా కాపాడారమ్మా అని చెప్తూ, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవడిని తనతో మాట్లాడనియ్యడు కదా. నాకే తెలుసు, మీకేం తెలియదు అంటాడట, అంత పనికి మాలోడు. కాబట్టి ఇప్పుడు అబీగయీలుతో చెప్పాడు. అబీగయీలు ఎలాంటిది అనుకున్నాం? సుబుద్ధి కలిగిన
స్త్రీ. కనుక ఆవిడేం చేస్తా ఉంది, నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూర పాడలను గార్ధవముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివానికి ఆజ్ఞ ఇచ్చి, గార్ధవం మీద తాను ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొని, సుబుద్ధి కలిగిన స్త్రీ ఏం చేస్తా ఉంది? సమస్య ఎందుకు వచ్చింది? భోజనం దగ్గర వచ్చింది. ఆయన ఏమైనా ఇవ్వండి తినడానికి అని చెప్పి దావీదు తన పనివారిని అబీగయీలు ఇంటికి పంపించాడు. అబీగయీలు భర్త అయినటువంటి నాబాలు వారికి ఏమి ఇవ్వకుండా దావీదెవడు, యెషయా కుమారుడు ఎవడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పంపించేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? 400 మందిని తీసుకుని కత్తులు ధరించండిరా, వాడు పని చూద్దామని బయలుదేరి వస్తా ఉంటే ఆ సంగతి పనివానికి తెలిసి, పనివాడు ఈ నాబాలు భార్యను అబీగయీలుకు చెప్పగా, అబీగయీలు ఎన్ని రకాల వంటలు వండి పంపిస్తా ఉందో చూడండి. పంపించిందే కాకుండా ఆమె కూడా బయలుదేరి వెళ్ళి ఎదురు వెళ్తా ఉంటే దావీదును అతని వారును ఎదురుపడ్డారట. ఇప్పుడు ఎదురుపడగా వారిని కలుసుకొనెను, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏమీ ఇవ్వకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయో నేను వ్యర్థముగా కాపాడుతూ వచ్చి తిని, ఉపకారము నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని, అతని కొన్న వారిలో ఒక మగ పిల్లనైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియనన్నాడట దావీదు. లేదా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయనన్నాడట. దావీదు శత్రువులకు కలుగ చేయనుగాక అని ప్రమాణం చేశాడట. కనుక అబీగయీలు దావీదును కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఇవెవడు సుబుద్ధి గెలికినది. అలాగెందుకన్నాడు అనలేదు. మన వాళ్ళు అయితేనా అసలు నువ్వు ఎందుకు కూరుకున్నావు, కానీ నోట్లో నోరు లేదా, మాట లేదా? ఎన్ని మాటలో అవునా? మీకు తెలియదు. కొంతమంది భర్తను చూడండి, బేబస్ పాటించేస్తారు. ఈ ఆడవాళ్ళు ఈ అవసరంగా చెప్పారు తిరిగి అనుకుంటాడు. ఆ బుర్రపోడు అయిపోయి అలాగే తిరిగి ఎక్కడ టీ తాగి అక్కడక్కడ కానీ చెప్పి కూర్చున్నప్పుడు వస్తాడు. అప్పుడు ఎప్పుడుకో తగ్గుతుంది. మనకేమి లేదు. సుబుద్ధి అంటే జ్ఞానం. మరి ఈవిడికేముంది? అందుకే అంతా చదివించాడు. ఆయన ఏమన్నాడు దావీదు? ఆ ఇంట్లో ఒక్క పిల్లోడు కూడా బతకనివ్వను, అలా చంపేస్తాను, అలా చంపకపోతే దేవుడిని గొప్ప అపాయం కలుగు చేయను కాక అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరుతున్నాడు దావీదు. ఈ బయలుదేరేవాడు సంగతిని ఎదుర్కొంది ఎవరు? సుబుద్ధి కలిగిన అబీగయీలు. ఎదుర్కొని గాడిద దిగి, గార్ధవం అంటే గాడిద, ఆ గాడిద మీద నుంచి దిగి సాష్టాంగ నమస్కారం అంటే ఇక పడుకునే నమస్కారం. అంగాలన్నీ సాష్టాంగాలు నమస్కరించాలి. కనుక సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుందంట. ఏం పట్టుకుందండి? అతని పాదములు పట్టుకుని, నా ఏలిన వాడా, ఈ దోషము నాదని ఎంచి కదండి. ఈ దోషం ఎవరిది? నా భర్తది కాదు బాబా, నాదని ఎంచుకో. ఈ దోషమే చేసాం. నువ్వు ఎంతగానో కాపాడావు మా మందల్ని, మేము నీకు చేయలేకపోయాం, ఆహారం ఇవ్వలేకపోయాం. ఈ దోషం నాదని ఎంచు, మా భర్తదని ఎంచకు అని చెప్పి, నీ దాసురాలకు నేను చెప్పు మాటలు కదా ఆలకించము. నా ఏలిన వాడ, దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని దగ్గర ఏమంటుంది ఇవిడి భర్తను అంటే, ఇప్పుడు అతను పాపం చల్లార్చడం కోసం దుష్టుడు, ఆ దుష్టుడు మాట ఏదొద్దు బాబా,
కదా. నా భర్త గురించి ఎలా అట్లవంటే ఏంటి అల్లా, ఎందుకల్లా సుబుద్ధి కలిగిన స్త్రీ కనుక ఆ దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టొద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదయ్యా. నాకు కనబడుంటే నువ్వు పంపించిన మనుషులు నేను తప్పకుండా పంపించను. వాళ్ళు నాకు కనపడలేదు, మా భర్త కనపడి వెళ్ళిపోయారంట అది చెప్తుందండి అని అంటూ, నా ఏలిన వాడ యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నిజంగానే ఆమె రాకపోతే, నిజంగానే ఆమె దావీదును కనుగొని దావీదు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయకపోతే నాబాలు ఏమవుతాడు? చంపబడదు. కనుక ఆమె అంటుంది, ఆమె ఏమంటుందంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించుతున్నదన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ దేవుతోడు ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలిన వాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించే వారును నాబాలు వలె ఉండును గాక. ఇంకా అవతల వ్యక్తిని ఎంతగానో పొగుడుతుందండి. దావీదుని ఏం చేస్తా ఉంది? పొగుడుతూ 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 చాలా మాటలు మాట్లాడుతూ 28వ వచనంలో నీ దాసురాలైన నా తప్పు క్షమించుము కదా ఆ మాట్లాడుతూ ఉంది. నా తప్పును క్షమించుము. ఆమె గార్ధబం దిగింది, ఆమె సాష్టాంగ పడింది, ఆమె పాదములు పట్టుకుంది. ఆమెతో ఆమె ఏమంటుంది? నా ఏలిన వాడ అంటుంది. ఇప్పుడు అంటుంది, నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆయన ఏమన్నాడు అని అంటే 33వ వచనంలో దావీదు అంటాడు, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమును దినదానము కదా. ఇంకేమంటున్నాడు? నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. అబీగయీలు మనం ప్రారంభంలోనే చదువుకున్నాం, సుబుద్ధి గలది. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చూపించింది ఆవిడ? తన బుద్ధిని చూపించింది. నీవు చూపించిన బుద్ధి విషయమై యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. దావీదుకు ఆహారము పెట్టని కారణాన్ని బట్టి దేవుడే నాబాలును ముట్టాడట. నాబాలు చచ్చిపోయాడు. దావీదు చంపలేదు, కానీ దేవుడే ముట్టాడట. చూడండి 38వ వచనంలో 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును ముట్టగా అతడు చనిపోయాడు. 39వ వచనం చివరి భాగంలో, తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. ఆమె బుద్ధి విషయమై ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు ఎవరు? దావీదు. ఆమె ఎలాంటి బుద్ధి కలిగినది? సుబుద్ధి కలిగినది. తన ఇంటి మీదకి కీడు వస్తా ఉంది. ఆ వచ్చే కీడును ఆమె ఏం చేస్తా ఉంది? ఆపుతూ ఉంది. కనుక ప్రియ దేవుని పెట్టారు. చివరికి ఏమైంది అని అంటే 42వ వచనంలో దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. దావీదు ఆమెను, ఇప్పుడు అబీగయీలు ఏమైంది దావీదుకు అని అంటే భార్య అయ్యింది. సుబుద్ధి కలిగినది. సుబుద్ధి కలిగినది కనుక ఆమెలో దావీదు ఏం చూశాడు అని అంటే బుద్ధిని చూశాడు. నీ బుద్ధి విషయమై యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు ఏం కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. మంచిదే, గవర్నమెంట్ వారు మొత్తం రాయితీలు మీకు ఇచ్చిన 33% మీకు పవర్ ఇచ్చిన
కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరేనెక్కినా పైన ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి మనం ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలి. స్త్రీలు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, కానీ సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. అబీగయీలు జ్ఞానవంతురాలు, అబీగయీలు సుబుద్ధి కలిగినది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. ఏమంటున్నాడు? మరియు స్త్రీలు అనుకువయు. ఏం కావాలంటండి? ఉమెన్స్ డే అంటే సరిపోదు కదా, ఉమెన్స్ డే అండి అంటే సరిపోదు. స్త్రీలు ఏం కావాలట? అనుకువయు స్వస్థ బుద్ధియు కలిగి ఉండి. ఏమండి? స్త్రీలు ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. స్త్రీలు ఎలా ఉండాలట? అణుకువ కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి కదండి. అణుకువ అనేది కావాలండి. ఆనాడు హగరుతో దేవుని దూత వచ్చేమన్నది? నీవు నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. ఈవేళ స్త్రీలు అడుగుతున్నారా? చెప్పండి, అడుగుతున్నారా? అడిగే స్త్రీలు ఉన్నాయరా? సంఘాల్లో వాళ్ళే మనకి దేవుడు కృప. కొన్ని సంఘాల్లో నుండి స్త్రీల సమాజం వాళ్ళు అడగకపోతే ఏది జరగదు. మాస్టర్ గారిని జడదళ్ళు అడిగించేస్తారు, పెద్దల్ని సీఆర్ ఎవడెవడో ఉంటాడు వాళ్ళందరినీ కూడా. కారణం ఏంటి? అడగరు. స్త్రీలు అనుకోవ కలిగి ఉండాలి. స్త్రీలు ఏం కలిగి ఉండాలి? ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా మనం ఏం నేర్చుకోవాలి? బైబిల్ ఏం చెప్తుందండి? అడుక్కువ ఉండాలండి. అనగాలి, తగ్గించుకోవాలి. అనుకోవంటే ఏంటి? అసలు తగ్గరం, మనం తగ్గం కదా అంటారు. తగ్గాలి. అనుకోవంటే ఏంటండి? బైబిల్ అదే చెప్తుంది కదా, భర్త విషయంలో తగ్గాలి, ప్రక్క వాళ్ళ విషయంలో తగ్గాలి. సమస్య వస్తూ ఉన్నప్పుడు చాలా తగ్గి. అబీగయీలు ఎంతవరకు తగ్గిందంటే పాదములు పట్టుకుంది, సాష్టాంగ నమస్కారం చేసింది, నా ఏలినవాడా అన్నది. ఆలోచన చేయండి. మనం తగ్గాలండి. కొన్నిసార్లు మనం తగ్గాలి. తగ్గించబడితేనే హెచ్చింపబడతాం. కనుక ఇక్కడ స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి. అబీగయీల్లో మనం చూసింది ఏంటంటే అనుకువ చూసాము. అంటే రాజా, నా ఏలినవాడా, నీ మనుషులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాటిని చూడలేదయ్యా. అందులో ఏం కనపడుతుంది? అనుకువ, స్వస్థ బుద్ధి. కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఆడెవడ కాళ్ళు నిలబట్టుకోవడం ఏంటి అంటది మరొక ఆవిడ. యెజబెలు ఉంది. రేపు అన్నదా లేదా? ఈ సమయానికి నీ ప్రాణం తీయకపోతే ఆవిడే స్త్రీయే. ఆవిడకి ఏమి లేదు? అనుకోవలేదు, స్వస్థ బుద్ధి లేదు. కనుక విశ్వాసంగా అనుకువ. ఇప్పుడు యెజబెలు ఏమైంది? పతనమయ్యింది. ఎందుకు? అనుకోవలేదు. ఎందుకు? స్వస్థ బుద్ధి లేదు. గుర్రాలతో చంపించేశారండి. గుర్రాలు తొక్కేసినాయి అంటారు ఆవిడ్ని. ఆ యెహూ అన్నప్పుడు వచ్చి, ఆ న్యాయాధిపతి యెహూ వచ్చి దీని మేడ మీద నుంచి కింద పడేయండి అన్నారు. పడవేసిన వెంటనే గుర్రాల చేత తొక్కించేతేనంట అరిచేతులను పాదాలు మిగిలాయంట. ఒక్క జాబు తెచ్చుకోవాలా? ఏమి లేదు. అనుకోవలేదు, స్వస్థ బుద్ధి లేదు. ఏమండి? కనుక అబీగయీల దగ్గర అణుకువ ఉంది. నా ఏలినవాడా అంటే అణుకువ. అవన్నీ పాదాల మీద పట్టడం, ఆ తప్పును అదనుకోవయ్యా అని అంటాం. ఇందులో ఏం కనపడుతుందంటే స్వస్థ బుద్ధి. అదే అంటున్నాడు, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధియు కలిగిన వారై ఉండాలి. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక మనం చదువుదాం. చూడండి, ఒక మాట చదువుదాం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం మరొక స్త్రీ కనపడుతుంది ఇక్కడ.
14వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు వెరుగుదువు కదా. ఓ తిమోతి, నీవు బాల్యము నుండి శక్తి గల దేవుని వాక్యమును ఎరుగుదువు. తిమోతి, శక్తి గల దేవుని వాక్యమును ఎరగడానికి గల కారణం ఏంటండి? తిమోతి తల్లి పేరేంటి? నాకు ఎందుకంటే మీరు చెప్పండి, అలా వింటాం, టైం అయిపోయిందండి, టైం చూసుకుంటాం, 2 అయిపోతుంది కూడా అంటారు. అంతేనా? రేపు బైబిల్ దొరకదు మీరు అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాం. అప్పుడు కనీసం విన్న వాక్యాలన్నా గుర్తుంటే అవన్నా ధ్యానం చేస్తాం. తిమోతి తల్లి పేరు యూనికే. ఆమె ఎవరు? అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి తల్లి ఎవరండి? విశ్వాసురాలు. ఆలోచన చేస్తున్నారా? విశ్వాసురాలు అంటే సుబుద్ధి కలిగినది అని అర్థం. ఆమె విశ్వాసురాలు. తిమోతి తల్లి విశ్వాసురాలు కనుక ఆ విశ్వాసురాలే కాదు కానీ మరొక మాట అంటున్నాడు. ఆ విశ్వాసురాలు తిమోతిని ఎలా పెంచింది అంటే బాల్యము నుండి శక్తి గల వాక్యమును ఎరిగేటట్లుగా పెంచింది. మనం చదువుకున్న మాటలో ఇక్కడ రాయబడ్డ తిమోతిలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము ఈ 14-15 వచనాల్లో నీవు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదు. ఓ తిమోతి, నీవు బాల్యము నుండి కూడా శక్తిగల వాక్యాన్ని ఎరుగుదువయ్యా అంటున్నవాడెవరు? పౌలు గారు. తిమోతి బాల్యము నుండి శక్తిగల వాక్యమును ఎరగటానికి గల కారణం ఏంటండి? తల్లి విశ్వాసురాలు. ఆమె పేరేంటండి? చూడండి, అపోస్తల తిమోతిలకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 2వ భాగం. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను నివసించెను అన్నాడు కదా. ఎవరికి రాస్తున్నాడు ఈ లెటరు? 1వ వచనం. క్రీస్తు యేసునందు జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయిచున్నటువంటి లెటర్ అన్నమాట. ఆ లెటర్లో ఏమన్నాడు తెలుసా? ఓ తిమోతి, నీ తల్లి అయిన యూనికే. ఇప్పుడు మన అంశం ఏంటండి అని అంటే తిమోతి తల్లి పేరేంటండి? యూనికే. ఆమె ఎలాంటిదండి? ఆమె విశ్వాసురాలు, ఆమె యూదురాలు, ఆమె విశ్వాసురాలను అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఈ విశ్వాసురాలైన యూనికే తన కొడుకుని ఎలా పెంచిందో తెలుసా? బాల్యము నుండి శక్తి గల వాక్యములను ఎరిగేదానిగా కదా పెంచిందండి. అలా పెంచడానికి గల కారణం ఆమె విశ్వాసురాలు. విశ్వాసులమైన మనము ఈ విశ్వాసురాలైనటువంటి ఈ యూదురాలైనటువంటి తిమోతి తల్లిని గురించి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? చాలా కుటుంబాల్లో తల్లులు వాక్యాలు తెలిసిన వారే కానీ పిల్లలకి వాక్యాలు తెలియదు. ఈమె సుబుద్ధి గలది, ఈమె విశ్వాసురాలు అంటేనే సుబుద్ధి కలిగినది. ఈమె ఏం చేస్తుందంటే తన కుమారుడైనటువంటి తిమోతికి బాల్యము నుండి శక్తి గల దేవుని లేఖనాలు నేర్పిందండి. 3వదిగా అందుకే తిమోతిని గురించి చాలా చక్కటి మాటలు ఉన్నాయండి.
ఆయన ఎలాంటి వాడు అనంటే తిమోతి, అలాంటి వాడు నా యొద్ద అక్కడనో లేదంటాడు పౌలు గారు. తండ్రికి కుమారుడు ఎట్లు సేవ చేయను కదా, తండ్రికి కుమారుడు ఎట్లు సేవ చేయను, అతడు కూడా ఆ విధముగా సేవ చేసే లక్షణములు కలిగిన వాడు. అతని వంటి వాడు నా యొద్ద ఒకడును లేడు అన్నాడు. అంత మంచి సాక్ష్యం తన కుమారుడికి రావటానికి గల కారణం ఆ తల్లి విశ్వాసులు, సుబుద్ధి. మరి మన కుమారులు, మరి మన కుమార్తెలు కారణం ఏంటండి? మనం నేర్పలేదు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి, తల్లి నేర్పాలి. మనకే బైబిల్ సరిగ్గా రాదు, ఇంకేం నేర్పుతాం? అడగండి పొద్దుట్లేదు. అయ్యి బాబు, కొంతమంది నుంచి వస్తానండి. అసలు నేను అనుకుంటాను, ఈ మనిషి ఒక 4 రోజులు సిక్ అయితే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటానండి. అడవిడుకుంటే గొంతులే ఆ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి ఇలా బయట పెట్టాలి అంటే ఆ మనిషి ఎంత గొంతులు వేస్తా పని చేస్తూ ఉంటారు. అడవిడా అవసరమా? బైబిలే చదవరండి కొంతమంది. బైబిల్ చదువుతూ ఉంటే జ్ఞానం వస్తుంది, అది మనం పిల్లలకి నేర్పుతాం కదా. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు కదండి, మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటారు కదా. అదే కదా బైబిల్ చెప్తుంది. 2 స్త్రీలను గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి అబిగయీలు, సుబుద్ధి కలిగినది. ఒకటి యూనికి, విశ్వాసురాలు అనగా సుబుద్ధి కలిగినది. హన్నా ఎలాంటిదండి? ఆమె ప్రార్థనా పరురాలు. దేవుని సన్నిధిలో ఏడుస్తూ రోధిస్తూ ప్రార్థించినటువంటి స్త్రీ. ఆ స్త్రీ, సమయం లేదు కనుక చెప్తా ఉన్నాను, ఆ స్త్రీ తన కుమారుడైన సమూయేలును ప్రవక్తగా చేసింది. ఏం చేసింది? సమూయేలు ప్రవక్త అంటారు. ఆ స్త్రీ తన కుమారుడైన సమూయేలుని న్యాయాధిపతిగా చేసింది. ఆయన మిస్పాలో న్యాయం తీర్చుచుండెను అంటాడు. ఆ స్త్రీ తన కుమారుడైన సమూయేలును ప్రార్థనాపరుడుగా చేసింది. కారణం ఆమె విశ్వాసురాలు, సుబుద్ధి కలిగినది. చివరిగా ఒక ఆవిడ గురించి మాట్లాడదాం. చూడండి, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 1వ వచనం. లెమూయేలు తల్లి ఉంటుంది అక్కడ. ఏమండి? లెమూయేలు తల్లి, ఆగూరు యొక్క తల్లి, ప్రసంగి యొక్క తల్లి, సొలొమోను యొక్క తల్లి. ఆవిడేమంటుంది? 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన విముక్తి. రాజైన లెమూయేలు అనగా సొలొమోను, రాజైన ఆగూరు అనగా సొలొమోను, ప్రసంగి అనగా సొలొమోను. సొలొమోనుకి సొలొమోను అనే పేరు కాకుండా ఇంకా 3 పేర్లు అదనంగా ఉన్నాయి. లెమూయేలు యొక్క తల్లి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతూ ఉంది అనంటే, నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా కదా. ఆమె దేవుని సన్నిధిలో మ్రొక్కులు మొక్కుకొని కనుక్కున్నటువంటి కుమారుడు సొలొమోను. ఆ పేరు బెత్షెబా. ఆమె పేరు బెత్షెబా. ఆమె సుబుద్ధి కలిగినది. ఆమె కూడా దావీదు యొక్క భార్య. ఆమె మ్రొక్కులు మొక్కుకొని ఒక కుమారుని కన్నదట. ఆ కుమారుడి పేరు లెమూయేలు, ఆ కుమారుని పేరు ఆగూరు, ఆ కుమారుని పేరు ప్రసంగి, ఆ కుమారుని పేరు సొలొమోను. నేనేమందును నా కుమారుడా, ద్రాక్షరసం రాజులకు తగదు. చాలా మాటలు రాసింది. నేను మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఆమె సుబుద్ధి కలిగినది. తన కుమారుని ఒక రాజుగా తీర్చిదిద్దింది. సొలొమోను గొప్ప జ్ఞాని, గొప్ప రాజు. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను ప్రియులారంటే, సుబుద్ధి. ఉమెన్స్ డే సందర్భముగా
మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంటి అని బైబిల్లో చాలా స్త్రీలు ఉన్నారు, సమయం లేదు కనుక ఈ స్త్రీల జీవితాలు చూస్తే అబీగయీలు సుబుద్ధి కలిగినది కనుక అతని పాదాల మీద పడ్డారు. దావీదా నా ఏలినవాడ అతని పాదాల మీద పడ్డారు. చివరికి అతనికి భార్య అయింది. అంతేకాదు ఈ యొక్క యూనికే అనగా తిమోతి యొక్క తల్లి ఆమె విశ్వసించిన యూదురాలు. బాల్యము నుండి దేవుని శక్తి గల వాక్యాన్ని తన కుమారుడికి నేర్పించింది. పౌలు గారు చెప్తే వచ్చేలేదు వాక్యం. బాల్యము నుండి శక్తి గల వాక్యాన్ని ఆ యొక్క యూనికే అనే ఆవిడ తన కుమారుడైనటువంటి తిమోతికి నేర్పించింది కనుక తిమోతి మంచి సాక్షిగా నిలవబడ్డాడు. మూడవదిగా మనం చూశాం, నలుగురు స్త్రీల గురించి మాట్లాడుతున్నాం. వారి యొక్క గుణగణాలు చూస్తూ ఉన్నాం. హన్నా ప్రార్థనా పరురాలైన స్త్రీ, మొక్కులు దేవుని సన్నిధిలో మొక్కుకుంది. దేవా నాకు కుమారుని ఇస్తే నీకే నేను సమర్పించింది. గొప్ప ప్రవక్తగా చేసింది, గొప్ప న్యాయాధిపతిగా చేసింది. కారణం సుబుద్ధి కలిగినటువంటి హన్నా సుబుద్ధి కలిగినది. తదుపరి లెమూయేలు తల్లి బెత్షెబా, నా కుమారుడా నేనేమందును, నేను మొక్కులు మొక్కుకొని కలిగిన నా కుమారుడా నేనేమందును, ద్రాక్షారసము రోజులకు తగదరా. చాలా మాటలు ఇంటికి చదువుకోండి. కనుక విశ్వాసరాలైన స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. అదే సమయంలో జ్ఞానవంతురాలైన స్త్రీలుగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ భర్త బాగుంటాడు, నీ బిడ్డలు బాగుంటారు, నీ స్థితిగతులు దినదినాభివృద్ధి పొందుతాయి. లేకపోతే కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినా మా అక్కో మా అమ్మో మా బాబు అంటూ ఉంటారు. అలా చూడొద్దని కాదు. ఎంతవరకు ఉండాలి? నీకు యజమానేవుడు వాళ్ళు కొంతకాలం ఉంటారు, పోతారు. యజమాని అంగీకరించబడి నువ్వు వెంటకు వీల్లేదన్నాడు అనుకోండి, అక్కడ వెళ్తాం. వెళ్ళిపోతే శాశ్వతంగా అక్కడే ఉండు. నీకు రాజీనామా లెటర్ ఇస్తున్నాను అన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్తాం. కనుక ఆ ఇల్లు కాదు, ఏ ఇల్లు నీకంటూ ఒకటి ఇల్లు ఇచ్చాడు కదా దేవుడు. ఆ ఇంటిని నువ్వు ఏం చేసుకోవాలి? నీ జ్ఞానంతో, దేవుని వాక్యంతో ఆ ఇంటిని డెవలప్ చేసుకునే వారముగా ఉండాలి. దేవుడు మన ప్రేమించి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా చేయాలండి. పిల్లల్ని ఇచ్చాడు కదా, ఇచ్చిన వారిని ఒక సాధనాలుగా తయారు చేయాలి. దేవునికి ఒక సాధనంగా తయారు చేయాలి. చేస్తున్నాను. సమయాల్ని ఆ తల్లి సాధనంగా చేశాను. దాన్ని అంటారు ఊళ్ళో, ఇంటికి కొడుకుంటే కలెక్టర్ తెలిసిడా తెలిసేవాడు. అంటే ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆ శ్రద్ధ మనకు ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు చూస్తున్నారు, బతికేయచ్చు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అనుకోండి, మనం ఎంత బాధపడాలి? మన కుటుంబం తిరిగిపోతుంది, ఎవరి కుటుంబం బాగుపడుతుంది. చివరికి లాస్ట్ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎడుగుతారు రామేంటి. అప్పుడు ఏడవద్దు. ముందే సుబుద్ధి కలిగి ప్రవర్తించి జాగ్రత్త కలిగి ప్రవర్తిస్తే నీ భర్త బాగుంటాడు, నీ బిడ్డలు బాగుంటారు, నువ్వు బాగుంటావు. 10 మందికి ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా నీ ఇల్లు ఉంటుంది. ఆ విధంగా ఉండాలని కోరుచు ఈ యొక్క దేవుని మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధులని కొందనాలు. నీ మాటలు జీవపు ఊటలు. సందర్భానుసారముగా లోకములో ఎన్ని సందర్భాలున్నా నీ వాక్యము నుండి ప్రతి విషయం ప్రభా నిగూఢముగా చక్కగా వ్రాయించి పెట్టాం. సందర్భానుసారమైనటువంటి మాటలు మా జీవితాల్లో ప్రయోజనకరమైన మాటలు మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలమైన మేము జ్ఞానం లేకుండా నశించిపోతా ఉన్నాం. జ్ఞానురాలు తన ఇల్లు కట్టునన్నాం, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును పెరికి వేసుకున్నాం. ప్రభువా, జ్ఞానవంతులుగా చక్కని అనుకవ కలిగిన స్త్రీలుగా నీ బిడ్డలు స్త్రీలైన వారందరూ ఉండటానికి
తద్వారా వారి కుటుంబం వర్గల పట్టడానికి నీ సహాయం చేయించు. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.